ఆ కర్మ తెలుగుదేశం పార్టీకి పట్టిన కర్మ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఎందుకు రాలేదు, పోని వారిని వేదికనెక్కనీయలేదా? రామారావు గారిని కొట్టి తరిమేసేట్టు తరిమేశారా, లేదా వారు నారావారి కుటుంబాన్ని వేలేశారా? మరి బాలకృష్ణ కూడా రాకపోవడానికి కారణం ఏంది? ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టిన కర్మ ఏంటంటే లాస్ట్కు ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి తిమ్మిని పంపించేయచ్చు, ఏమైనా చెప్పించవచ్చు. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి నా అల్లుడు నా మనవడు అని చెప్పించుకునేటువంటి కర్మకు దిగజారినారయ్యా. మీరు నారావారి పాలన సారా కంపు కొడతా ఉంది. ఈ రాక్షస పాలనను పైనున్న రామారావు గారు కూడా చూస్తూ ఉంటారు. తప్పనిసరిగా మీకు మొటికాయలు వేసే సమయం వచ్చినప్పుడు ఆయన కూడా మీకు ఇవ్వవలసినటువంటి దండని ఇస్తాడని తెలియజేస్తాను. అంటే ఇంకా సేమ్ సబ్జెక్ట్ అని అంటే అదే రాసుకుంటాం లేని క్యా భయ్ అక్బర్ భయ్ అని అంటే రాసుకుంటే ఎట్లా భయ్. రోజు గత 3 రోజులుగా కడపలో తెలుగుదేశం పార్టీ మహానాయుడు కార్యక్రమంలో వక్తల ప్రసంగాలన్నీ విన్నాము. చివరికి చంద్రబాబు గారి ప్రసంగం చూస్తే అధికారంలోంచి దిగిపోతున్నామనే బాధ ఆయన ప్రసంగంలో కనపడతా ఉంది. అందుకే ఆయన వైకుంఠపాలి ఆడకండి అన్నాడు. వైకుంఠపాలి వద్దు, మమ్మల్ని కొనసాగించండి అన్నాడు. అంటే మమ్మల్ని మింగద్దండి అని ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. నువ్వేమో సూపర్ 6 అని చెప్తివి, ఎక్కలేని అబద్ధాలన్నీ కూడా హామీల రూపంలో వండి వార్చి ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కితివి. మరి నువ్వు వచ్చినాక చేసింది ఏమయ్యా అంటే, ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ గతి పట్టించారంటే, తెలుగు ప్రజల యావత్తు కూడా తాము దగాపడ్డామనేటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారు. ఎనీ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మేము దగాపడ్డాము అనేటువంటి భావనలో ఉన్నారు సంపూర్ణంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరం నుంచే ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు పరుస్తూ వచ్చారు. ప్రత్యేకించి రైతు భరోసా అనేది రెండవ సంవత్సరం నుంచి అమలు చేస్తానని చెప్పిన రైతు భరోసాను కూడా మొదటి ఏడాదికే తీసుకొచ్చి 12,500 కాకుండా 13,500 ఇచ్చి 5 సంవత్సరాల పాటు 67,500 రూపాయలు ఇచ్చాడు ప్రతి రైతు పాస్బుక్కి. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకుంటా 5 సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలను అందజేశారు. అది చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, పెన్షన్లు కావచ్చు. సంక్షేమ పథకాల విషయంలో జగనన్న ఇచ్చిన మాట మీద కట్టుబడి 5 సంవత్సరాల పాటు కూడా ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని నడిపినారు. ప్రజలను